ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు పుల్ షోరూమ్, టీటీ సూపర్ బజార్, షమా ఫార్మసీ, క్లాసిక్ హెయిర్ ఆయిల్, షమా రైస్. నమస్కారం, రూబీ 3 న్యూస్ కి స్వాగతం. నేను చక్రీ. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో విధులు బహిష్కరించిన సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగులు, పోటాపోటీగా నినాదాలు. సోషల్ మీడియా వినియోగంపై ఏనా వర్క్ షాపుల నిర్వహణ వెల్లడించిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. జగన్ చేస్తున్న దీక్ష తక్షణమే విరమించాలి, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విజ్ఞప్తి. సంక్షేమ పథకాలపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి, కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్. తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ, 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఇక వివరాలకు వెళ్తే లోక్సభ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రకటన చేశారు. మే 22 నుంచి రూపాయి పతనం ప్రారంభమైందని, ఇది ఆందోళన కలిగిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. సిరియా సహా అంతర్జాతీయ పరిణామాలు రూపాయి పతనాన్ని ప్రభావితం చేశాయని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. సచివాలయంలో సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగులు ఇవాళ కూడా విధులు బహిష్కరించి పోటాపోటీగా నినాదాలు చేశారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు, స్వాగతిస్తూ తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేశారు. హైదరాబాద్ గుండెకాయ అయినటువంటి హైదరాబాద్లో తెలంగాణలో అంతర్భాగమైనటువంటి హైదరాబాదు తెలంగాణ భూమిపుత్రులది, అంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళది, సహజమే, ఒప్పుకుంటాం. ఇంకొక రకమైంది, ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరు మీదను, ఉపాధి పేరు మీదను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎక్కువగా అయినాయి కాబట్టి సహజంగానే తెలంగాణ వాళ్లకు, పుట్టిన వాళ్లకు కూడా హైదరాబాద్ మీద అధికారం చేయడానికి ఆస్కారం ఉంది, పెత్తనం చేయవచ్చు. సో స్థూలంగా చెప్పాలంటే హైదరాబాద్ మీద పెత్తనం చేసేది అధికారం ఎవరికైనా ఉంటుందంటే ఇద్దరికి. ఒకటి తెలంగాణలో పుట్టిన వాళ్లకు, 2 తెలంగాణ వాళ్లకు పుట్టిన వాళ్లకు. మరి ఈరోజు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో హైదరాబాద్ కూడా మాది అంటున్న వాళ్ళు మరి ఏ కేటగిరీకి వస్తారో దయచేసి మీరు చెప్పి క్లెయిమ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీ ప్రైమా ఫేసి ఏంది, ఈ రెండిట్లలో దేంట్లోకి వస్తారు మీరు ఆ క్లారిఫై చేసుకోండి. తర్వాత హైదరాబాద్ మీద క్లెయిమ్ చేయండి, అప్పుడు కూడా కూర్చొని మాట్లాడదాం. ఇక 3వ అంశం మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది, మొత్తం మీద తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో తిప్పి కొడితే 7-8 లక్షలు మీ లెక్క ప్రకారంగానే ఆంధ్ర, రాయలసీమకు చెందిన ప్రాంతాల ప్రజలు ఉంటున్నారు. పోనీ మీరు అన్నట్టు 20 లక్షలు అనుకోండి. సో ఈ 20 లక్షల మంది కోసం లేక ఇంకో 10 లక్షల మంది బయట ఉండవచ్చు, 30 లక్షలు అనుకోండి, మొత్తం 3.5 కోట్ల జనాభా. నగరంలోని రాజేంద్ర నగర్ సర్కిల్లో ఆరంగర్ ఎక్స్ రోడ్ నందు చిల్లర వ్యాపారస్తుల బండ్ల దుకాణాలను ఈరోజు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తొలగించడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజేంద్ర నగర్ మండల్ ఆరంగర్ చౌరస్తాలో 100 మీటర్ల మేర చిల్లర వ్యాపార దుకాణాలు ఉండకూడదని సైబరాబాద్ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయని డీసీపీ బుచ్చయ్య మీడియాకు వెల్లడించారు. రోడ్డు ప్రక్కన గల దుకాణాల వల్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోతున్నాయని, దీనివల్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, ఇందు కారణంగా చిల్లర పనుల దుకాణాలను తొలగించడం జరిగిందని డీసీపీ తెలిపారు. చౌరస్తాలో నిలిచి ఉన్న ప్రైవేటు వాహనాలకు అధిక మొత్తంలో చాలన్లు ఎందుకు రాస్తున్నారని డీసీపీని ప్రశ్నించగా డీసీపీ మాట్లాడుతూ ప్రైవేటు వాహనాల వల్ల ఆర్టీసీ ఆదాయం దెబ్బతింటుందని,
కావున సర్వీస్ రోడ్లో నిలుపుకోవచ్చని, కానీ ఓవర్లోడ్తో ప్రయాణం చేయవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ ట్రాఫిక్ నిబంధనలు ఏంటి అంటే 108 జీవో ప్రకారము ఫైన్స్ అవి ఎక్కువైనాయి. 200 రాసేది 1000 రూపాయలు, వితౌట్ లైసెన్స్ 1000 రూపాయలు. కానీ ఇప్పుడు వాళ్ళ తుఫాన్ వెహికల్ వాళ్ళ అన్నయ్య వల్ల ఏంటంటే 1000 రూపాయలు 2000 చాలా రాష్ట్రాలు వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు సార్. దానిపైన మీరు చెప్పేదానికి ఏంటంటే వాళ్ళు ఇక్కడ రావద్దన్న, నేను ఇక్కడ పెట్టొద్దన్న, నేను చెప్తాను. మీరు ఇక్కడ రావద్దు, మీరు పెట్టొద్దు. మీ గవర్నమెంట్, మీకు ఆర్టీసీ ఉంది, మాకు ఆర్టీసీకి బడ్జెట్ కావాలి కదా, ఆర్టీసీకి అమౌంట్ రావాలి కదా. నువ్వు తుఫాన్ వాడు వచ్చి ఇప్పుడు 6 రూపాయలకి టికెట్ ఉంటే ఇప్పుడు 4 రూపాయలకు కొనవచ్చు. ఆర్టీసీ బస్సులు ఎక్కలేదు. మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ తీసేద్దామా వీళ్ళకి? వాళ్ళనేది ఏంటంటే మేము ఎలా బతకాలి, ఇప్పుడు వాళ్ళని అనడం వల్ల ఇప్పుడు అది నీ సర్వీస్ రోడ్లో పెట్టుకొని నువ్వేం చేసుకుంటావో చేసుకో, దానికి కూడా ఛాన్స్ ఇస్తా. బట్ ఓవర్లోడ్ పోవద్దు. ఏదైనా యాక్సిడెంట్ అయితే లైసెన్స్ లేని డ్రైవర్ కూడా నడిపిస్తాడు. ఒక్కరిని కూడా ఇన్సూరెన్స్ నాకు తెలుసా, వితౌట్ లైసెన్స్ వాళ్ళ ఇన్సూరెన్స్ లేకుంటే కూడా ఎవరికి రాదు. కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనన్నా 2వ మనిషికి బెనిఫిట్ ఉంటుంది యాజ్ పర్ లా. ఇంకోటి వాళ్ళు అనడం వల్ల ఏంటంటే ఇది ఒక్కటే మన చౌరస్తా కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎల్బీ నగర్ ఉంది, దిల్సుఖ్ నగర్ ఉంది, నాగార్జున సాగర్ సర్కిల్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం ఏం చేస్తలేదు, మన దగ్గరనే ఫుల్ టైట్గా చేస్తున్నారని అదొకటి అంటున్నారు. తప్ప వాళ్ళు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మాకు కమ్యూనికేషన్ ఉంటుంది. విన్నావా బాబు, మాకు ఈ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవడు ఎక్కడేం పని చేస్తుండో మాకు నోట్ అవుతుంటుంది. దాన్ని బట్టి మేము పరిగెత్తాం. ఓకే, ఇప్పుడు ఈ షాప్ల గురించి వల్ల షాప్లో అయితే అక్కడ ఉంటాం. ఎందుకంటే మేము ఎంటర్ జరిగి పెట్టుకోండి. మీకు పర్మిషన్ ఉన్నదా? లేదు, ఎవరికైతే దానికి వేరే తాను చూసుకోండి. మేము బస్ స్టాండ్ ఎప్పుడైతే ముందుకు జరుపుతున్నామో మీరు కూడా అక్కడ పోయి ఆ ఆరాం కరోళ్ళను ఇంకెవరిని అడిగి ఆ గార్డెన్ తీసేసి మేము ఇక్కడ బతుకుతాం, దీన్ని సంబంధించిగా మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళతో మాట్లాడుకోండి. కానీ మనం పోలీసు వాళ్ళు అరేంజ్ చేసేది కాదు, ఆర్టీసీ వాళ్ళు అరేంజ్ చేసేది కాదు, నా ఎలక్ట్రిక్ వాళ్ళు చేసేది కాదు. ఆర్టీఓ ఉంటాడు, ఆర్టీఓ కూడా చేయాలి. అవునా కాదు? జాగం అనేది కాదు. ఇప్పుడు బతకాలంటే ఇంకా దానికి కష్టమే. అదే బతకాలంటే ఇవన్నీ అవుతున్నాయి ప్రమాదాలు. ఇప్పుడు టీ తాగడానికి వస్తాడు, టీ తాగుతాడో టిఫిన్ చేస్తాడో వాళ్ళు దాని తగిన రక్కుని వస్తారు. సమయం దొరికినప్పుడు అలా మనం వస్తారు రక్కుని. మాకు ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ కూడా జప్తు చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ పోలీసు ఒక మనం 2 hours ఒక దాన్ని నిలబడదాం. మనిషికి ఎంత టెన్షన్, ఎంత మెంటల్ టెన్షన్ అయితే చూడు. ఎండలో నిలబడతాను నా కానిస్టేబుల్, నా హోంగార్డ్, నా ఎస్ఐ, నా ఇన్స్పెక్టర్ నిలబడతాను. నిలబడ్డప్పుడు మనం వాళ్ళకు కూడా సహకరించాలి. పబ్లిక్ యాజ్ ఎ పబ్లిక్ అరే పాపం. భూ సంస్కరణలపై కేంద్రం పంపిన ముసాయిదాపై చర్చించామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. భూ సంస్కరణలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముసాయిదాలో ఉన్న 90% సూచనలు రాష్ట్రంలో ఇప్పటికే పటిష్టంగా అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యమాల తీవ్రత తగ్గిన తర్వాత 1.3 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచుతామన్నారు. ఈ భూములకు నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందిర ప్రభాని 500 కోట్ల రూపాయలతో ఆ భూములు బాగు చేయడానికి చేస్తున్నాం. ఇవి కాకుండా నరేగా కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలా పెద్ద ఎత్తున ఆ భూములు సాగుకు మరింత యోగ్యంగా తీసుకొని రావడానికి పనిచేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సూచించినటువంటి అన్నిటినీ కూడా మనం అమలు పరుస్తున్నాం. వాటిని మరింత బాగు చేయడానికి మేము తయారుగా ఉన్నామని కూడా వాళ్లకు మేము నివేదిక పంపుతా ఉన్నాం. ఒక్కటి, వాళ్ళు ల్యాండ్ సీలింగ్ మీద ఈ భారతదేశంలో ఇంకా అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ల్యాండ్ సీలింగ్ సరిగా అమలు పరిచినటువంటి. ల్యాండ్ సీలింగ్ చాలా ఎఫెక్టివ్గా అమలు పరిచినటువంటి రాష్ట్రం మనది. అందులో మొట్టమొదటి రాష్ట్రం మనది. వారు ఈరోజు అంటా ఉన్నారు, మనం గతంలో ల్యాండ్ సీలింగ్ అనేది ఆ ఇరిగేషన్, ఆ ప్రాంతాలు, భూమిని బట్టి 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాం.
ప్లేస్ టు ప్లేస్ డిఫర్ అవుతుంది, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ డిఫర్ అవుతుంది. ఆ భూమి యొక్క సారవంతమైనటువంటి భూములు లేకపోతే ఇరిగేషన్ వీటి మీద ఆధారపడి 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు ఉంది. దాన్ని తగ్గించాలి అనేటువంటి వాళ్ళు అంటా ఉన్నారు. అంటే వాళ్ళు అంటూ ఉంది ఇరిగేషన్ ల్యాండ్ అయితే 5 నుంచి 10 ఎకరాలు. తెలంగాణ ప్రాంత ఇన్ఛార్జీలు పీసీసీ ఆఫీసు బేరర్లతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా వినియోగంపై సెప్టెంబర్ 7న హైదరాబాద్, వరంగల్లో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బిడ్డలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन। और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीद। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी, जुकाम, नज़ला, हर मेडिकल, जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। ए बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష తక్షణమే విరమించాలని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. జగన్ ఆరోగ్యం గురించి వస్తున్న సమాచారం తనను ఆందోళనకు గురి చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న కొడుకుని కనీసం చూసే పరిస్థితి లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తుందని ఆమె అన్నారు. చూసినప్పుడు జగన్ బాబు చాలా కలత చెందడం జరిగింది. విభజన ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా కలత చెందడం జరిగింది. అన్ని రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళ నాన్నగారు కన్నా కళ ఇదేనా? అసలు నాన్న ఎంత రాష్ట్రాన్ని ప్రేమించారు, ఎంత చేశారు, ఎంత అభివృద్ధిని కాంక్షించారు. ఈరోజు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందమ్మా అని చెప్పి బాధపడటం జరిగింది నేను పోయినప్పుడు కూడా. తర్వాత మరి ఈ 4 రోజులు అవుతాన్నా కూడా ఎవరి దగ్గర నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, అటు ఢిల్లీ దగ్గర నుంచి కానీ, ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి మార్పు కానీ, ఎటువంటి ఒక మాట కానీ రాకపోయేటప్పటికీ నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నాతో చెప్పడం జరిగింది.
నాన్న నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అక్కడ వస్తాయేమో, రకరకాలుగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి, వేరే రాష్ట్రానికి తీసుకుపోతారని, లేకుంటే ములాఖతులు ఉండవని రకరకాలుగా చెప్తా ఉన్నారు, ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, నీ తరఫున నేను చేస్తానని చెప్పి ఆ రోజు గుంటూరుకు పోయి చేయడం జరిగింది. మరి నన్నైతే మరి 5 రోజుల తర్వాత 5వ రోజు రాత్రి మరి చాలా ఇదిగా దాన్ని భగ్నం చేయడం జరిగింది. మరి వచ్చిన తర్వాత మరి ఆ రోజు నేను జగన్ బాబు అంటే ఆ రోజు ఆయన దాంతో భారతమ్మ పోయి నా లెవెల్స్ బాగలేవని బీపీ చాలా ఫ్లక్చుయేటెడ్గా ఉండింది, ఆ రోజు షుగర్ కూడా బాగా తక్కువ ఉందని చెప్పి భారతమ్మ పోయి చెప్పినప్పుడు మరి ల్యాండ్లైన్లో నుంచి జైలు అధికారులతో చెప్పి జగన్ బాబు నాతో మాట్లాడటం జరిగింది. అమ్మ నువ్వు మాని నేను చెప్పాడు. అప్పుడే నేను తను చేస్తాడేమో అని చెప్పి నువ్వు నాకు మాటి నేను మానేస్తానని చెప్తే కూడా 10 సార్లు అడిగితే 20 సార్లు అడిగితే కూడా అదే మాట, నువ్వు ఈ మాటతో 5 నిమిషాలు అయిపోతుంది వాళ్ళు కట్ చేస్తారమ్మా అని చెప్పినాడు నాకు మాట ఇలా. కానీ ఆ రోజు మరుసటి రోజు పొద్దున్న 6 గంటల నుంచి ఎవరు చరిత్రలో 6 గంటలకు దీక్ష కూర్చున్న వాళ్ళనైతే నేను ఎవరిని వినలేదు చూడలేదు. నాకు తెలిసిన మేరకు 6 గంటల నుంచి దీక్ష చేయడం జరిగింది. ఈ 6 రోజులు దీక్ష జరుగుతూ ఉంది. మరి రాత్రి బాగలేదని చెప్పి ఉస్మానియాకి తీసుకొచ్చారు. మాకు ఎటువంటి అక్కడి నుంచి జైలు నుంచి అయితే ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, ఉస్మానియాకి తెస్తానని చెప్పి టీవీలో చూసి మేము బయలుదేరడం జరిగింది. రాత్రి ఆయన చూడటానికి కూడా ఎంత ఇబ్బందులు పెట్టారంటే అంత ఇబ్బందులు పెట్టారు. సుమారుగా అసలు 1.5 సేపు 2 గంటల సేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత మరి లోపలికి పంపించడానికి నన్ను భారతమ్మని పంపించడానికి ఎంతో రిక్వెస్ట్ చేస్తే శోభమ్మ పోయి మేము ధర్నా కూర్చుంటాం. తాము కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత సీమాంధ్రకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమకు అధిష్టానం ఎలాంటి తాయిలాలు ప్రకటించలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అధిష్టానాన్ని ధిక్కరించినట్లు కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బహుశా ఆయన ఆవేదన చెంది ఆ బాధను తట్టుకోలేక బయటకు ఎక్స్ప్రెస్ చేశాడు. నేను సరైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం నాకు ఇవ్వండి అంటే నేను రాజకీయ నాయకులందరూ విశ్లేషణ ఏమిటో అది చాలా క్లియర్గా చెప్తున్నాడు. మేమందరం చెప్పినటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. అది బహుశా ఆయన ఆవేదన చెంది ఆ బాధను తట్టుకోలేక బయటకు ఎక్స్ప్రెస్ చేశాడు. నేను సరైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం నాకు ఇవ్వండి అంటే నేను ఏమన్నా పార్టీని ధిక్కరించిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆ మాట ఎక్కడ ఆ వాయిస్లో ఎక్కడ మాట లేదు కాదా. ఆయన ఏం చెప్తున్నాడు, ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రభుత్వం పార్టీ నడవాలంటున్నాడు. అది ఎవరికి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తీసుకోవచ్చు. అంటే హైకమాండ్కి ఒక విధంగా హెచ్చరించినట్టు కదా. హైకమాండ్కి హెచ్చరించినట్టండి మేము స్పష్టంగా హైకమాండ్ ఎదురుగానే చెప్తాను, పార్టీ లేదు, నాశనం అయిపోయింది, డిపాజిట్లు రావు, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితము, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మాదిరి అవుతుంది అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి గారి హెచ్చరిక ఏమిటి? అంటే పార్టీ ఫోరం మీద చెప్పుకునే అవకాశం ఉండగా అలా చెప్పకుండా బయట మాట్లాడితే అక్కడ చెప్పలేదు. మీరు ఎట్లా పార్టీ డ్యామేజ్ పార్టీ ఆయన ఏమి డ్యామేజ్ చేయలే, ఆయన పార్టీని డ్యామేజ్ చేయలే, ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పాడు. అంటే చెప్పిన తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఇంతకుముందే చెప్పారు, అయిపోయిందండి. అందరూ కాంగ్రెస్ వాదులు అందరూ పార్టీకి చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఒక్కనే కాదు, అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అదే రకంగానే మొండి పట్టుదలతో ఉన్నారంటే దానికి ఏమి చేయలేక నిస్సహాయాలపై మా ఆక్రోశాన్ని మా ఆవేదాన్ని కొత్త పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నారు అని నేను అనుకోవటం లేదు. ఆ మాట మాట్లాడినంత మాత్రం కొత్త పార్టీ నేను డిపాజిట్లు పోతాయన్నంత మాత్రం కొత్త పార్టీలు చేరబోతున్నాను, ఇంకో పార్టీలు చేరబోతున్నాను, లేకపోతే కొత్త పార్టీ పెడుతున్నామని అర్థమా? తెలుగు తల్లిని చూస్తే జాలేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలు తెలుగు తల్లికి ఉచ్చివేసి లాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి పోరాడిన వ్యక్తిని చంపినవాడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. అని చెప్పడానికి నేను గర్విస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమం, ఆ ప్రజా ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం సైతం వెనక్కి తగ్గే పరిస్థితి, స్తంభించిన అధికారం, స్తంభించిన
సైతం, స్తంభించిన గాలిని సైతం ఆపగలిగింది ఈ రోజు ప్రజా ఉద్యమం. అందుకే నేను తెలియజేస్తున్నా, ఈ ఉద్యమం ప్రజా ఉద్యమం. ఈరోజు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రజా ఉద్యమం, ఏ రాజకీయ నాయకుడి యొక్క ఉద్యమం కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. సమైక్యవాదుల ఉద్యమం. ఆ సమైక్యవాదులే ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రశ్నించేటటువంటి ప్రశ్న ఒకే ప్రశ్న, నువ్వు సమైక్యతావాదివా కాదా? అది నన్నెవరూ అడగరు, ఎందుకంటే ఐ గాట్ ఎ పేటెంట్ రైట్ ఆన్ దిస్. ఈ రోజు చేశాం కదా, తమ్ముడు ఏదే కదా, ఉండుపా తమ్ముడిని అడుగు. నా సంగతి నాకు చెప్పనిస్తుంటే నువ్వు మళ్ళా నడి మధ్య ప్లీజ్ పనంగా పెట్టమని అడగడంలే, యాత్రలు చేయమని అడగడంలే. మీరు హైదరాబాద్ లోనే ఉండండి, ఎందుకంటే భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమైన కాసేపట్లోనే పుంజుకుని లాభాల బాటలో సాగాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 212 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹66.59గా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పట్టగా కాలినడకన వచ్చే భక్తులకు కూడా 1 గంట సమయం పడుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సచివాలయంలో విధులు బహిష్కరించిన సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగులు, పోటాపోటీగా నినాదాలు. సోషల్ మీడియా వినియోగంపై ఏన్న వర్క్ షాపుల నిర్వహణ వెల్లడించిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. జగన్ చేస్తున్న దీక్ష తక్షణమే విరమించాలి, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విజ్ఞప్తి. సంక్షేమ పథకాలపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి, కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్. తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ, 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. చూస్తుండండి రూపీ 3 న్యూస్. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad.
ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలిచౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూం ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర.